సక్సెస్ రాలేదు. కాలచక్రంలో అనేక మార్పులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ 10 సీట్లు 20 సీట్లు గెలవని రోజుల్లో తెలంగాణలో 40-50 గెలిచిన రోజులు ఉన్నాయి. ఆ తెలంగాణ పార్టీ ఏమైంది? మహాకాలచక్రం ప్రవాహంలో ఎవరైనా కొట్టుకోవాల్సిందే. మా తాతలు ఎదురు దాగారు, మీ మూతులు నత్తరు కుదరదు. అంటే వాళ్ళే పాలిస్తున్నారు కదా రాము గారు. వాస్తవాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కమ్మ లేకపోతే రెడ్డి వాళ్ళే కదా. వాళ్ళకి ఎవరైనా ఓట్లు వేయాల్సిందే, వాళ్ళు గెలిపించాల్సిందే కదా. ఒక నగ్న సత్యం ప్లాట్ఫామ్స్ లేవు కాబట్టి, రంగా గారిని లేకుండా చేశారు కాబట్టి, చిరంజీవి గారిని కమ్మారెడ్డి కలిపి ఓడించారు కాబట్టి, చిరంజీవి గారిని పార్టీని ఎమోషనల్ బ్లాక్మెయిల్ తీర్చారు కాబట్టి చెల్లిని అండి. ప్లాట్ఫామ్ లేని రోజుల్లో చెల్లిని మాకు గతి లేక వాడుకో వీటితో చేశాం. ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మాకు. ఒకప్పుడు మా గొంతు వినిపించడానికి ఛానల్ లేవు, ఇప్పుడు ఛానల్ ఉన్నాయి కదా మాకు. కాదు సార్, ఆ ప్లాట్ఫామ్ కూడా పొత్తుల్లోనే వెళ్తున్నదిగా మీరు అనుకున్న ప్లాట్ఫామ్. సార్, ఎవరు అధికారంలో ఉన్న ఒక పార్టీని కొట్టాలంటే, బలమైన ఒక నాయకుడిని కొట్టాలంటే ఖచ్చితంగా పొత్తులు ఉండాల్సిందే. అవతల చేసే సంసారం, యువతలు చేసే వ్యభిచారం అనబాకండి. ఇండియా కూడా ఎందుకు పెట్టుకున్నారు? నేను అనేది అది కాదండి, పొత్తుల్లోనే వెళ్తున్నారు కాబట్టి మీకు సక్సెస్ అన్నది, మీకు రాజ్యాధికారం అన్నది అంత ఈజీ కాదు కదా. ఈ పొత్తుల్లో విషయంలో మీరు అనుకున్న 25-30 అనుకుంటే గారికి నేషనల్ పార్టీ అయిన బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి. బీజేపీ అంటే ఎవరు? ఇప్పుడు ఓట్ బ్యాంక్ లేదు. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్న పార్టీ అది. కరెక్టే, దానికి ఓట్ బ్యాంక్ లేదు ఏపీలో. ఓట్ బ్యాంకు లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఎందుకు బదిలీ అడుకున్నాడు? జస్ట్ సపోర్ట్ 2-3% కలుస్తుంది అని తప్పించి మెజారిటీ గెలుపు కాదు కదా. 2-3% డిసైడింగ్ ఫ్యాక్టర్. 2014లో 1% దాకా గెలిచింది చంద్రబాబు నాయుడు జగన్ మీద. 2019లో బీజేపీ జనసేన వెళ్తే సక్సెస్ వస్తుందా? 2019లో పవన్ కళ్యాణ్ మోడీకి తగ్గు పెట్టుకున్నాడు, 10% డిఫరెన్స్తో ఓడిపోయాడు. 2014లో మోడీ గారిని పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు, 1%తో గెలిచాడు. 1% ప్రభావమేగా, అదేగా డిసైడ్ చేసేది. మీరు ఇందాక ఏమన్నారు? ఓట్లు రావడం ముఖ్యం కాదండి, గెలుపు ముఖ్యం అన్నారుగా. కరెక్టే. ఇప్పుడు ఆ గెలుపు చంద్రబాబు నాయుడు కావాలంటే కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కరెక్టే సార్, మీరు అనుకున్నట్లుగా బీజేపీ జనసేన వెళ్తే గెలుపు రాదు కదా. తెలుగుదేశం పార్టీతో వెళితేనే కదా అసెంబ్లీలో కొన్ని అడుగు పెట్టగలరు. మేము గెలవకపోతేనే ఓడిస్తాం ఎదురోండి. ఇప్పుడు 2 పార్టీలో ఏదో పార్టీని ఓడిస్తాం కదండి. మేము గెలవపోయినా ఆటోమేటిక్ ఆ తర్వాత 2 పార్టీలో పార్టీ ఉండదు కదా, పార్టీ వెళ్ళిపోద్ది కదా మార్కెట్లోంచి. ఆ వ్యాక్యూమ్ మాకే ఉపయోగపడుతుంది. అసలు వీళ్ళు ప్రజల్లో ఉన్నారా రాము గారు? మీరు వాస్తవంగా రాజకీయాలు చూస్తున్నారు. వారాహి 3వ విడత 4వ విడత అయ్యింది, ఇంకా తర్వాత ఈయన బయటికి రావట్లేదు క్యాంపెయిన్లకి. లోకేష్ ఏమో పాదయాత్ర ఆపేశారు, మీరన్నట్టుగా ఆయన ఏమో ఎలక్షన్ చేసుకుంటున్నారు. మరొక పక్క భువనేశ్వరి గారు ఏదో 2-3 రోజులు ఏదో తిరిగారు, ఈయన బెయిల్ నుంచి వచ్చినాక ఆవిడ ఆపేశారు ఆవిడ యాత్రని. ఎక్కడ సక్సెస్ వస్తుంది అసలు ప్రజల్లో లేకపోతే? ప్రజలతోనే ఉన్నారంటే తెలంగాణ ఎలక్షన్స్ వలన కొంత ఇటు డైవర్ట్ అయ్యాడు. కానీ ఆయన మా బాధ అదే, చిత్తశుద్ధుండి స్వచ్ఛమైన మనసులుండి దేనికైనా నిలబడి తెలంగాణ ప్రజలను వదిలేసి కమర్షియల్ గుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టుకొని తిరుగుతున్నాడు ఏంది పవన్ కళ్యాణ్. మాకు బాధ. అక్కడ చేసిన చాకిరీలో 10% తెలంగాణలో చేస్తే ఈరోజు అద్భుతాలు చేసేవాడు తెలంగాణలో. ఆయన అందరికీ ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ పాడైపోతుంది, డెవలప్మెంట్ లేదు. తెలంగాణ డబ్బులు తిన్నారన్నారు, తిన్నారు అభివృద్ధి. ఇక్కడ హైటెక్ సిటీ మనం కొన్ని ఏరియాస్ పోతే అమెరికాలో ఉన్నట్టు ఉన్నాయండి. నేను తెలంగాణతో ఇప్పుడు తిరిగాను కదా, ఇప్పుడు నేను తగ్గుతున్నానంటే కంటిన్యూ తిరగడం వల్ల హెల్త్ పాడైంది నాకు. తెలంగాణలో తిరిగాను కదా, రోడ్లు అద్దాల్లాగా ఉన్నాయి కదండి. మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి? ప్రతి సిటీ హైదరాబాద్తో ధీటుగా పెరుగుతుంది కదండి. ఖమ్మం కానివ్వండి, వరంగల్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నిజామాబాద్ కానీ ప్రతి సిటీ హైదరాబాద్తో ప్యారల్గా ధీటుగా పెరుగుతున్నాయి ఎక్కడికక్కడ. మా ఆంధ్రప్రదేశ్ ఉందండి బూడికి తప్ప. ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయితే మా బతుకులు అయితే అక్కడ. అది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగాలేదు. ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎక్కువ తిరుగుతున్నారు. అక్కడ ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈరోజు గతంలో ప్రజారాజ్యం కొన్న ఓటింగ్ తిరిగి ఆయన దాన్ని రికవర్ చేసుకోగలిగాడు. రేపు అత్యంత ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా జనసేన పార్టీతో కూటమి కలుపుకొని పోతే గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే కూడా అవకాశాలు ఉంటాయి. అయితే మేము కోరుకునేది ఏంటంటే, మేము ఆయనకి ఏం కావాలో నిలబడతాం. పేద కులాల నుంచి వచ్చిన పార్టీలకే చేస్తాం. మేము రెడ్లకి కమ్మలకి 70 ఏళ్ళు చేసాం, ఇంకా చేయలేము. వాళ్ళు చేసిన ఊడికి చాలు, ఇక మేము చేయలేము. పేద కులాల నుంచి ఎవడొచ్చినా చేసి పెడతాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటుంది ఏంటంటే, ఇంకెవడో 2014లో ప్రభుత్వం ఏర్పడడానికి సహాయపడ్డాడు. ఈయనకేమీ లేదు, పైపెచ్చు చెడ్డ పేరు, ప్యాకేజ్ అనేది చెడ్డ పేరు మిగిలింది. ఈసారి అట్లా కాదు. ఈసారి గెలుపుకు ఉపయోగపడితే ఆ గెలుపులో మీరు ఉండండి, ఆ గెలుపులో ప్రభుత్వంలో మీరు ఉండండి. అది ఈ పేద వర్గాలు కోరుకుంటారు.
సంయుక్త కార్యాచరణ అని మొదలుపెట్టారు ఈ మధ్యలో. మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడికక్కడ కొట్టుకోవడాలు, గొడవలు, గలాటాలని. ఇదే కొనసాగితే విచ్ఛిన్నం అయిపోదా పొత్తు? అంటే ఇప్పుడు జగ్గంపేట ఉందండి. జగ్గంపేటలో జనసేన అభ్యర్థి ఇప్పటికీ తన ఇంటికి వెళ్ళి 200 రోజులు 300 రోజులైంది. ప్రతిరోజు ఏదో గ్రామంలో పొనుకుంటున్నాడు. ఆ గ్రామంలోనే పాదయాత్ర చేస్తున్నాడు. రాష్ట్రంలో ఎవడన్నా చేస్తాడా ఇట్లా? అతన్ని పట్టుకొని అక్కడ టీడీపీ వాళ్ళు ఎట్లా పడతా మాట్లాడారు అనుకోండి, జ్యోతి నెహ్రూ గారు ఆయన కొడుకు కూడా మాట్లాడారు అనుకోండి, గొడవే కదా. ఇప్పుడు అతను మీరెంతో అంత ధీటుగా అతను పని చేసుకుంటున్నాడు. నువ్వెవరు ఎక్కడ ఈ సీటు మాదంటే ఎవరు తాతగారు జాగీరు? అది కరెక్ట్ కదా. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది కదా. కిందోడు ఆవిడ సీటు పోతుందంటే గొడవ పడతాడు, సహజం. అవి ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. అవి సమన్వయం చేసుకుని ముందు. సమన్వయం ఎవరు చేస్తున్నారండి? ఎవరో చేయట్లేదు కదా. పెద్దవాళ్ళు ఎవరో కూడా వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు లేవని కదా. ఇప్పుడే వాళ్ళ పని ఇప్పుడే కదా మొదలైంది. ఇదే ఎలక్షన్ ముందా కొట్టుకుంటుంటే అది మనం అంటే అది ఫెయిల్యూర్ కింద అనుకోవాలా? ఇంకా ఎలక్షన్స్ 3 నెలల పైన టైం ఉంది కదా, మనం కంగారు పడాల్సింది. ఈ 3 నెలలు ప్రజాస్వామ్యంలో ఎంత సమన్వయంలో ఎంత గట్టి కొట్టుకుంటే ఆ పార్టీలు అంత బలంగా ఉన్నాయని అనుకోండి అక్కడ. అదేం లెక్క? అంతే. ఎక్కడ జనసేన పార్టీ గట్టి గొడవ పడింది టీడీపీ అంటే ఆ నియోజకవర్గంలో జనసేన చాలా బలంగా ఉందని అనుకోండి ఇంక మీరు. అంతే. మరి ఎలక్షన్ ఎప్పుడు మొదలు పెడతారు? అడావిడి ఏంటి? ఆయన బయటకు వస్తారో రాడో తెలియదు. వీళ్ళందరూ కూడా ఇందాక నేను చెప్పింది ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి ముందు కాకుండా ఇంకెవరితో ఎలక్షన్ చేసినా తేలికే. అతను ఒక్క ఓటును కూడా కదలిపోనీయకుండా దొంగ ఓట్లు కానీ అన్నీ చేసుకుంటాడు అతను. మనం ఏం చేసి ఏం చెందినా ప్రజల్లో ఆలోచన విధానం ఉంటుంది కదండి. ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. రాజశేఖర రెడ్డిని చూసి జగన్ ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి పెద్దోడేం కానీ కాదు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అతను జగన్మోహన్ రెడ్డి ప్రజలకు